ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి శాస్త్రం చర్చిస్తున్నాం. 7వ అధ్యాయం 4వ శ్లోకం. సంతోష త్రిషు కర్తవ్యః స్వధారే భోజనే ధనే త్రిషు చైవ న కర్తవ్యో అధ్యయనే జపదానయోః. సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే త్రిషు చైవ న కర్తవ్యో అధ్యయనే జపదాయనః. అధ్యయనే జపదానయోః అని చెప్పన్నారు. ఈ మూడింటితో మనిషి సంతృప్తి చెందాలట. ఏ మూడింటితో? భార్యతోటి, దైవవశాత్తు పొందిన ఆహారంతో, నిజాయితీతో సంపాదించిన ధనంతో. ఈ మూడింటితోటి మనిషి సంతృప్తి చెందాలట. ఈ మూడింటితోటి అతడు ఎన్నడూ సంతృప్తి చెందకూడదట. ఇప్పుడు చెప్పబోయే మూడింటితో ఏమిటవి అంటే అధ్యయనంతో, జపంతో, దానంతో అట. అర్థమైంది కదా? అధ్యయనంతో ఇప్పుడు కూడా సంతృప్తి చెందకూడదట. అలాగే జపంతో ఇప్పుడు సంతృప్తి చెందకూడదట. 16 అయిపోయింది, లోపల పెట్టేయండి, మనం అదే కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడంటే అధ్యయనంతో, జపంతో, దానముతోటి ఇప్పుడు సంతృప్తి చెందకూడదు అంటున్నాడు. ఏమిటితో సంతృప్తి చెందాలట? అదే భాష్యం చెప్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది పురుషులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే తమ యొక్క తాత్కాలికమైనటువంటి భార్యలతో అసంతృప్తి చెంది ఉంటారట. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విధంగా అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జరీ చేసినటువంటి వాళ్ళు గ్లౌజులు ఇప్పి పడేస్తుంటారో అలాగే ఈ రోజుల్లో ఏం చేస్తుంటారట అంటే ఇలాగా వాడి పడేస్తూ ఉంటారట. ఇక ధనాన్ని పరిగణించినంత వరకు ఎవరైతే తమ వద్ద ఉన్నటువంటి ధనంతో అసంతృప్తి చెందుతారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ బాగా మాటల గారిడి చేసేటువంటి తమ విధానంలో తాము ప్రచారం చేసుకునేటువంటి ప్రోత్సాహ గురువుల యొక్క బారిన పడుతుంటారు అని చెప్పుకుంటున్నారు. ప్రోత్సాహ గురువులు అంటే ఎవరు? మోటివేషనల్ గురువుస్. అంటే వాళ్ళు మనం చూస్తుంటాం కదా, వారంలో 1 కోటి రూపాయలు సంపాదించడం ఎలా, లేకపోతే రాత్రికి రాత్రే బిలియనీర్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివి ఉంటాయి. మీరు ఇప్పుడు విన్నారు లేదు కదా? 30 రోజుల్లో లక్షాధికారి అవ్వండి, నెల రోజుల్లో కోటీశ్వరుడు అవ్వండి. ఇలాంటి వాటికి ఎవరు ఆకర్షితులు అవుతారట అంటే వాడి దగ్గర ఏదైతే ఉందో దానితో సంతృప్తి చెందనవాడు. వాళ్ళు ఏముంటారట, ఇలాంటి ప్రోత్సాహ గురువులు ఏమని ప్రచారం చేస్తారంటే తమ యొక్క కొత్త కర్మను మార్చేటువంటి కిటుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బట్టలు చినిగిపోయినటువంటి పేదవాళ్ళని లక్షాధికారులుగా మార్చేస్తాయని ప్రచారం చేస్తారు. అంటే మేము మీకు రహస్యమైనటువంటి కిటుకు చెప్తాం, రహస్యమైన మంత్రం చెప్తాం, మీరు దాన్ని జపం చేశారంటే, మీరు ఆ ధ్యానం చేశారంటే ఏమవుతుంది? ఏమవుతారు?
అది కోటీశ్వరులు అయిపోతారని చెప్తారు. అయితే వాస్తవానికి ఎవరు కోటీశ్వరులు అవుతారంటే అలాంటి పుస్తకాలు అమ్మే గురువులు అవుతారట. కానీ ఆ పుస్తకాలు చదివిన వాడు ఎవడి విధి కూడా మారదు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా డొల్ల వాగ్దానాలు అని చెప్పుకుంటున్నారు. డొల్ల వాగ్దానం అంటే ఏమిటి? ఉత్తిది అందులో ఏముండవు అన్నాడు, ఊరికే మాటలు. అయితే వైదిక విజ్ఞానం, వైదిక మేధస్సు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏమిటంటే మన యొక్క ఆదాయము, మనం స్వీకరించేటువంటి ఆహారము, ఈ రెండు కూడా మన జన్మ సమయంలోనే నిర్ణయించబడ్డాయి అనేది వైదికమైనటువంటి విజ్ఞానం. పూర్వం చూసాం కదా, ఏవి 5 నిర్ణయించబడితే మన జన్మతః ఏంటవి? ఆహారం, 2 సంపద, 3వది ఆయుష్, 4వది విద్య, 5వది ఆరోగ్యం. ఈ 5 కూడా మన జన్మతః నిర్ణయించబడతాయి అని చెప్పన్నారు. కాబట్టి కృష్ణుని యొక్క ప్రామాణికమైనటువంటి ప్రతినిధి యొక్క ఆశ్రయంలో తప్ప ఎవరు కూడా తాము పుట్టినటువంటి నక్షత్రాల ప్రభావాన్ని తప్పించుకోలేరు అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది ఇక్కడ ఏం చెప్పారు? వారు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్ర ప్రభావాన్ని ఎవడూ తప్పించుకోలేడు, కృష్ణుని యొక్క ప్రామాణిక ప్రతినిధి తప్ప ఎవరు మార్చలేరు అని చెప్పుకుంటున్నారు. నిజంగా కదా. కాబట్టి అయితే గురువు ఏం చేస్తాడు మరి? మన కర్మను మార్చేస్తాడా? అదేనా మనం అర్థం చేసుకోవాల్సింది. ఏమంటారు? ఏం చెప్పారు వాక్యం ఇక్కడ చెప్పండి. మన నక్షత్ర ప్రభావాన్ని, మన నక్షత్రం మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్ర ప్రభావాన్ని ఎవడో మార్చుకోలేడు. కానీ మార్చగలిగింది ఎవరు? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. ఎలా మార్చుతాడు ఇక్కడ అడుగుతున్నారు. ఎలా మార్చుతారంటే ఆయన మన కర్మను మార్చడు, కానీ దానిని తేలికగా మార్చేస్తాడు. దేనిని మార్చేస్తాడు తేలికగా? గట్టిగా చెప్పండి. ప్రసాదం తిన్నారు లేదు సాయంత్రం? మన కర్మని తేలికగా మార్చేస్తాడు. అది ఇక్కడ విషయం. అంటే ఆయన ఏదో ఎత్తుకుని ఆయన నెత్తిమే పెట్టుకుంటాడని కాదు, లేదా దింపేస్తాడని కాదు, ఆ బరువుని తేలిక చేస్తాడని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చాణక్య పండితుడు మరొక విషయం కూడా చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మరీ ఎక్కువగా సంతృప్తి చెందిపోకూడదంట. దేనితోటి? మన యొక్క నైతిక మరియు ఆధ్యాత్మిక కర్తవ్యాల విషయంలో. మన నైతిక ఆధ్యాత్మిక కర్తవ్యాల విషయంలో మరీ సంతృప్తి చెందిపోకూడదు. ఆయన ప్రత్యేకించి ఇక్కడ జపం గురించి ప్రస్తావన చేశాడు. ఏ జపం గురించి? భగవంతునికి దివ్యనామాన్ని జపించడం గురించి. మన ఆధ్యాత్మిక గురువు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే వారి యొక్క ఆధ్యాత్మిక గురువు గురించి చెప్తున్నారు. అంటే ఎవరి గురించి? శ్రీల ప్రభుపాదుల వారి గురించి. ఎందుకంటే ఈ పుస్తకాన్ని రాసిన రచయిత ఎవరు? పతిత పావన దాస్ ప్రభు. ఆయన ఏమంటున్నారంటే మా ఆధ్యాత్మిక గురువు భగవంతునికి దివ్యనామాలను 24 గంటలు జపించేవారు, చివరికి నిద్రలో కూడా. ఆయన నిరంతరం ఆయన అంటే పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు రచిస్తున్నప్పటికీ, అలాగే వేలాది ఉత్తరాలు రాస్తున్నప్పటికీ, అంటే వేలాది ఉపదేశాత్మకమైనటువంటి ఉత్తరాలు రాస్తున్నప్పటికీ, డజన్ల కొద్ది రాధాకృష్ణ మందిరాలు స్థాపన చేస్తున్నప్పటికీ, వేలాది మంది శిష్యులకు దీక్షనిస్తున్నప్పటికీ, మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన సంచరిస్తున్నప్పటికీ ఆయన నిరంతరము హరి యొక్క దివ్యనామాన్ని జపిస్తూనే ఉండేవారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా నిజమైనటువంటి ధార్మిక భావనను స్థాపన చేస్తూ ఉన్నారు, పునఃస్థాపన చేస్తూ ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. మరి ఆయన యొక్క కార్యం ఏదైతే ఉందో ఆశ్చర్యజనకంగా అది ఏ విధంగా తెలియబడిందంటే మంత్రం ద్వారా తెలియబడింది. మరి ఈరోజు ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రామాణికమైనటువంటి ధర్మంగా గుర్తించబడింది. మరి కానీ చూడండి, ఆయన చేసినటువంటి కార్యం అంతా హరే కృష్ణ ఉద్యమంగా చెప్పబడింది.
కానీ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి అతి కొద్ది మందికి మాత్రమే కృష్ణుని యొక్క నామం తెలుసు శ్రీల ప్రభుపాదుల వారు రాకముందు అని చెప్పుకుంటున్నారు. 1965లో శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వెళ్ళడానికి ముందు అతి కొద్ది మందికి మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఎంతమందికి కృష్ణ అనే పేరు తెలిసినది. కానీ ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏమైంది? హరే కృష్ణ ఉద్యమం అనేది అందరూ కూడా గుర్తించారు దీన్ని ఒక ప్రామాణికమైన ధర్మంగా. ఇక పైన శ్లోకంలో 4వ పంక్తిలో చెప్పబడినటువంటి జపం విషయానికి వస్తే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు తన యొక్క చరిత్రలో అంటే రే ఆఫ్ విష్ణు అనేటువంటి ఒక గ్రంథం ఎవరి గురించి రాయబడింది? ఇది అంటే విష్ణు యొక్క కిరణము అని అర్థం అనమాట. ఎవరి గురించి రాయబడింది గ్రంథం ఇది? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించి. అంటే ఆయన్ని విష్ణు యొక్క కిరణంగా చెప్తారనమాట. ఆ గ్రంథంలో శ్రీమాన్ రూపవిలాస ప్రభు ఆయన దీని గురించి వివరిస్తారంటే మన యొక్క అంటే రచయిత యొక్క పరమ గురువు అంటే ఎవరు? ఇక్కడ పరమ గురువు అని ఎవరిని అంటారు? పరమ గురువు అంటే ఎవరయ్యా? మన గురువుకి గురువుని పరమ గురువు అంటారు. శ్రీల ప్రభుపాద మనకి ఏమవుతారు? పరమ గురువు అవుతారు. అంటే మన గురువుకి గురువు. కాబట్టి ఇక్కడ రచయిత మా పరమ గురువు అని అంటున్నారంటే ఎవరిని ఉద్దేశించి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించి. ఆయన 100 కోట్ల భగవన్నామం చేస్తాననేటువంటి ఒక వ్రతాన్ని పూనారు. దాని గురించి రూపవిలాస ప్రభు రాస్తున్నారు ఏమిటంటే 1905వ సంవత్సరంలో 31 సంవత్సరాల వయసులో ఆయన ఈ బృహద్వ్రతాన్ని ప్రారంభించారు. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ వారి యొక్క అడుగుజాడలను నడుస్తూ ఆయన రోజుకి 3 లక్షల నామాన్ని జపించేవారు. 3 లక్షల నామం అంటే 192 మాలల జపం అట. రోజుకి 192 మాలలు జపం చేసేవారట. 16 మాలలు చేయడానికి 2 గంటలు పడుతుంది కదా. మరి 64 మాలలు చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 8 గంటలు పడుతుంది 64 చేయాలంటే. మరి ఇక్కడ 192 మాలలట చూడండి. ఇంకొక 64 చేయడానికి ఇంకొక 8 గంటలు పడుతుంది, 16 గంటలు. అక్కడికి ఎంత అయింది? 128. ఇంకా ఇంకేనా ఉన్నాయి? 128 తీసేస్తే ఇంకా 30 అంటే 62, 64, ఇంకొక 64 మాలలు అంటే ఇంకొక 8 గంటలు వేసుకో. అంటే ఎన్ని గంటలు? 24 గంటలు పడుతుంది. 3 సార్లు 64 మాలలు చేయాలంటే 192 మాలలు అంటే 3 64 అనమాట. అది సంగతి. కాబట్టి ఆ వాగ్దానం స్వీకరించారు ఆయన. మరి ఆ విధంగా రోజుకి 192 మాలలు చేస్తే దానిని పూర్తి చేయడానికి అంటే 100 కోట్ల నామాలు పూర్తి చేయడానికి 9 సంవత్సరాలు పడుతుంది. మీకు అర్థమైందా? 9 సంవత్సరాలు పడుతుంది. మరి ఆ 9 సంవత్సరాలు కూడా ఆయన కేవలం నేల మీదే విశ్రాంతి తీసుకునేవారు. తలగడ తిండు కానీ ఏది కూడా వాడేవారు కాదు. నిరంతరం జపిస్తూ ఉండేవారు, శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. మరి ఆయన కుటీరం పైన ఎప్పుడైతే అది విరిగిపోయిందో, మరి విరిగిపోతే ఏమవుతుంది? వర్షం పడిపోతుంది కదా లోపలికి. పడిపోతే ఆయన ఏం చేశారంటే దాన్ని బాగు చేసుకుంటే మళ్ళీ సమయం వృధా అయిపోతుందని ఊరికే ఒక గొడుగేసుకుని కూర్చొని వర్షం కురిసినా సరే కూర్చొని జపం చేసుకునేవారు. చూడండి, అర్థమైందా? అది ఆయన పరిస్థితి. తర్వాత 5వ శ్లోకం. విప్రయోర్విప్రవహ్న్యోశ్చ దంపత్యో స్వామి భృత్యయో అంతరేణ న గంతవ్యం హలస్య వృషభస్య చ. చూడండి, విప్రయోర్విప్రవహ్న్యోశ్చ దంపత్యో స్వామి భృత్యయో అంతరేణ న గంతవ్యం హలస్య వృషభస్య చ అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే ఇద్దరు బ్రాహ్మణుల మధ్యలోంచి నడిచి వెళ్ళకూడదట. అలాగే ఒక బ్రాహ్మణుడికి అతడు చేస్తున్నటువంటి హోమానికి మధ్యలోంచి వెళ్ళకూడదట. అలాగే ఒక భార్యాభర్త మధ్యలోంచి దూరి వెళ్ళకూడదట. అలాగే ఒక యజమాని సేవకుడికి మధ్యలోంచి వెళ్ళకూడదట.
అలాగే ఎద్దుకి దాని నాగలికి మధ్యలో దూరకూడదు. మీకు అర్థమైందా ఏం చెప్పారు? ఇద్దరు బ్రాహ్మణులు వస్తున్నారు, మధ్యలో దూరకూడదు వెళ్ళి. బ్రాహ్మణుడు హోమం చేస్తున్నాడు, ఆ మధ్యలోంచి వెళ్ళకూడదు. భార్యాభర్తలు ఉన్నారు, మధ్యలో దూరకూడదు. యజమాని సేవకులు ఉన్నారు, మధ్యలో దూరకూడదు. ఎద్దు నాగలి ఉంది, మధ్యలో దూరకూడదు. అర్థమవుతుంది కదా భాష్యం. బృహస్పతి కూడా అదేవిధంగా గరుడ పురాణంలో మనకు ఉపదేశం ఇస్తాడు. వైదిక మర్యాద అపరాధాలు చేయకుండా ఉండడంపై నొక్కి చెబుతుందన్నమాట. వైదిక మర్యాద ముఖ్యంగా గోవులకు, బ్రాహ్మణులకు, దివ్యమైనటువంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో అపరాధాలు చేయకూడదట. ఎవరెవరికి? గోవుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, దివ్యమైనటువంటి వ్యక్తుల పట్ల అపరాధం చేయకూడదు. ఒకసారి మనం అపరాధం చేసామంటే ఆ అపరాధాలను తీసివేయడం చాలా కష్టం. గొప్ప ప్రాయశ్చిత్తం చేసినా సరే అపరాధాలు తొలగిపోవు అంత త్వరగా. దివ్య ధామాలలో చేసినటువంటి అపరాధాలు వాటిని పోగొట్టుకోవడం ఇంకా కష్టమట. ఎక్కడ చేసిన అపరాధాలు? దివ్యధామాలలో చేసిన అపరాధాలు పోగొట్టుకోవడం ఇంకా కష్టం. అందుచేత బృందావనం లాంటి దివ్య ప్రదేశాల్లో వ్యక్తి ఎక్కువ కాలం ఉండకూడదు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుందట, అతడు ఉదాసీన వైఖరి ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి సాధువుల పట్ల, అక్కడ జీవించే వారి పట్ల చులకన భావం ఏర్పడుతుంది. అందుకే బృందావనం లాంటి ధామాలలో, పవిత్ర స్థలాలలో ఎక్కువ కాలం ఉండకూడదు అని చెప్పుకున్నారు. ఎందుకు ఉండకూడదు పవిత్ర స్థలాల్లో ఎక్కువ కాలం? అక్కడ ఉండే సాధువుల పట్ల, అక్కడ ఉండేటువంటి వారి పట్ల చులకన భావం ఏర్పడుతుంది కాబట్టి. 6వ శ్లోకం. పాదాభ్యాం న స్పృశేదగ్నిం గురుం బ్రాహ్మణమేవ చ నైవ గాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా. చూడండి, కాళ్లతో ఎన్నడూ కూడా అగ్నిని ముట్టరాదు. అదేందా ఏమంటున్నారు? కాళ్లతో అగ్నిని ముట్టరాదు. గురువుని కానీ, బ్రాహ్మణుని కానీ, ఈ మూడింటిని ఎప్పుడు కూడా కాళ్లతో ముట్టరాదు అని చెప్పుకుంటున్నారు. ఎవరెవరిని? అగ్నిని, గురువుని, బ్రాహ్మణుని. అలాగే మన కాళ్ళు ఎన్నడూ కూడా గోవుని స్పృశించరాదు, కన్యను స్పృశించరాదు, వృద్ధుణ్ణి స్పృశించరాదు, లేదా పిల్లవాడిని స్పృశించరాదు అని చెప్పుకుంటున్నారు. వీటిలో ఉన్న వేటిని కూడా మన కాళ్ళతో ముట్టకూడదని చెప్పుకుంటున్నారు. అగ్నిని, గురువుని, బ్రాహ్మణుణ్ణి, అలాగే ఎన్నడూ కూడా గోవుని కానీ, కన్యను కానీ, వృద్ధుణ్ణి కానీ, ఒక శిశువుని కానీ మనం కాళ్ళతో ముట్టకూడదు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కాళ్ళు భూమిని ఆనుకుంటాయి కాబట్టి వైదిక సమాజంలో కాళ్ళతో మరొకరిని మన కాళ్ళతో ముట్టడం అనేది గొప్ప నిందగా పరిగణించబడుతుందట. అంటే అనుకోకుండా ముట్టినా సరే అదొక పెద్ద నిందగా పరిగణించబడుతుందట. ఈనాటికి కూడా భారతదేశంలో మరొకరిని తన్నడం అనేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్వరగా మరణించడానికి ఆహ్వానం అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఇప్పటికీ భారతదేశంలో ఎలా పరిగణించబడుతుందట, కిక్కింగ్ అనదర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఫర్ వన్స్ ఓన్ స్విఫ్ట్ డెత్. చూడండి, వేగంగా మరణించాలనుకుంటే ఇతరులను తన్నితే వేగంగా చనిపోవచ్చు అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ కూడా అలా అనిపిస్తుందట. మరి దాని నుంచి క్షమింపబడడం కోసం వెంటనే మనం ఒకవేళ ఎవరినైనా అనుకోకుండా తెలుసో తెలియకో తన్నాం అనుకోండి, వెంటనే ఏం చేయాలంట అంటే ఎవరినైతే మనం ఆ విధంగా తన్నామో వారికి మనం నిజాయితీగా క్షమాపణ వేడుకోవాలట. చూడండి, ఆ విధంగా ఎవరినైనా తన్నితే. ఇది ఇక్కడ చెప్తున్నారు 7వ శ్లోకం. శకటం పంచహస్తేన దశహస్తేన వాజినం హస్తినం శతహస్తేన దేశత్యాగేన దుర్జనం. చూడండి, శకటం పంచహస్తేన దశహస్తేన వాజినం హస్తినం శతహస్తేన దేశత్యాగేన దుర్జనం అని చెప్పుకుంటున్నారు. అంటే ఏమిటి? బండి నుండి 5 జానల దూరంలో ఉండాలట. శకటం అంటే ఏమిటి?
బండి అంటే వాహనం, దాని నుండి 5 జానల దూరం ఉండాలట. గుర్రానికి 10 జానల దూరంలో ఉండాలట. ఏనుగుకి 100 జానల దూరంలో ఉండాలట. ఆ! కానీ దుర్మార్గులకి దేశాన్ని విడిచిపెట్టడం ద్వారా దూరం అయిపోవాలట. మీకు అర్థమైంది కదా! దుర్మార్గుడికి ఎంత దూరంలో ఉండాలి? అసలు ఆ దేశంలోనే ఉండకూడదని చెప్పంటున్నారు. అర్థమవుతుందా ఇక్కడ చెప్పింది? ఏం చెప్పారు? చెప్పు నాయన నరహరి. దుర్మార్గులు ఆ ఊరు అని చెప్పారు ఇక్కడ. ఆ దేశంలో ఉండకూడదు. మరి బండికి ఎంత దూరంలో ఉండాలి? 5 జానల దూరంలో ఉండాలి. గుర్రానికి 10 జానలు, ఏనుగుకి 100 జానలు. ఎలాగో ఈ 3 మనకి దగ్గరలో లేవు. మనకి దగ్గరలో ఉండేదాళ్ళు ఎవరు? దుర్మార్గులు ఉంటారన్నమాట. భాష్యం. ఈ శ్లోకంలో చాణక్య పండితుడు ఈ పురాతనమైనటువంటి కొలిచేటువంటి వైదిక విధానం గురించి తెలియజేస్తున్నాడు. ఏమిటది? హస్తంతో కొలవడం, అంటే జానలు కొలవడం అనమాట. మరి ఈనాటికి కూడా గుర్రాలు తోలేవాళ్ళు ఈ జానలతో కొలవడాన్ని వాడతారట. అయితే ఎన్ అన్నోయింగ్ అప్రిషియేషన్ ఆఫ్ ద క్షత్రియ హార్స్మెన్ ఆఫ్ ఓల్డ్ భారత అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ మన పురాతనమైనటువంటి భారతంలో ఈ క్షత్రియులైనటువంటి గుర్రం తోలేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా ఏం చేస్తారంటే కొలుస్తూ ఉంటారట. మరి ఇంగ్లీష్లో ఏదైతే క్యూబిట్ అనేది ఏదైతే పదం ఉందో, ఆర్కైక్ ఇంగ్లీష్ అంటే పాత ఇంగ్లీష్లో క్యూబిట్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అది మోరకు సరిపోతుంది అని చెప్పి అంటున్నారు. మోర అంటే క్యూబిట్ అని చెప్పి అంటారు. అందుచేత అది ఈ హస్తం అనేటువంటి భావం నుంచే వచ్చింది అని చెప్పి అంటున్నారు. హస్తం అంటే ఈ చెయ్యి అని అర్థం వస్తుంది, లేదా ఇక్కడ వరకు అర్థం వస్తుంది. హస్తం అంటే మోర అవ్వచ్చు, లేదా హస్తం కావచ్చు. మరి ఈ క్యూబిట్ అనేది ఏదైతే ఉందో ఇది 18 అంగుళాలు కొలత అవుతుంది. మరి ఈ 18 అంగుళాలని మనం రెట్టింపు చేస్తే అది 3 అడుగులకు సమానం అవుతుందట. అంటే ఇది 18 అంగుళాలు ఉంటుందంటే అడుగున్నర. 2 అడుగున్నరలు అయితే ఎంత అవుతుంది? ఒక గజం అని చెప్పి అంటారు. గజం అంటే ఎంత? 3 అడుగులు. 3 అడుగులు 3.5 అడుగుల గజం అంటే 3 అడుగులు అనుకుంటున్నాను. అలాగే వైదిక సమాజంలో అడుగులు కూడా లెక్క ఉంది. అడుగులు లెక్క కూడా ఉంది. అది కదా, జానల లెక్క ఉంది, అలాగే అడుగులు లెక్క కూడా ఉంది కదా. మనకి ఎన్ని అడుగులు అని కూడా అంటాం. ఎలాగంటే మనం చూస్తాం, జ్యోతిష్యపరంగా చూస్తే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 చరణాలు అంటారు. మొదటి చరణం, రెండో చరణం, అలాగా నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. మరి మనం చూసినట్లయితే ఈ ఆధునిక భాషలో, ఆధునిక విజ్ఞానంలో, ఆధునిక సాంప్రదాయంలో, ఆధునిక ధర్మంలో తెలియనటువంటి వైదిక సంస్కృత ప్రభావం ఉంది అని చెప్పుకుంటున్నారు. అంటే వాడికి తెలియదు జనానికి, కానీ చాలా ప్రభావం ఉంది వైదిక సంస్కృత ప్రభావం. దేనిపైన? ఆధునిక భాష పైన, ఈ సైన్స్ పైన, సాంప్రదాయం పైన, ధర్మం పైన. అందుచేత మరి ఇక్కడ నిర్ధారణ ఏమిటంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఆధునిక భాష మరియు ఆధునిక ధర్మం ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తమ యొక్క మూలాన్ని వైదిక సంస్కృతిలో కలిగి ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మనం నిష్పక్షపాతంగా మనం అధ్యయనం చేస్తే చాలా సులభంగా మనం చూడొచ్చు, ప్రాచీన భారతదేశమే నాగరికతకు జన్మస్థానం అనే విషయాన్ని తెలుసుకోవచ్చు మనం అని చెప్పంటున్నారు. ఇంకా చాణక్య పండితుడు ఉపదేశిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఏనుగు నుంచి 100 జానల దూరంలో ఉండాలట. అంటే 100 హస్తాల దూరంలో ఉండాలి ఏనుగుకి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దుర్మార్గుడు ఉన్నటువంటి ప్రదేశం నుండి మనం పూర్తిగా దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అంటున్నాడు. వేరే మాటల్లో చెప్పాలంటే అభక్తుల యొక్క అంటే ఎవరైతే అభక్తులు అంటే ఎవరు? ఇంద్రియ భోగానికి అలవాటు పడినటువంటి అభక్తుల యొక్క సాంగత్యం ఏదైతుందో అది మతమెక్కిన ఏనుగు కంటే ప్రమాదకరం అట. చూడండి ఏమిటది? ఇంద్రియ భోగానికి అలవాటు పడినటువంటి అభక్తుల సాంగత్యం మదమెక్కినటువంటి ఏనుగు కంటే ప్రమాదకరం. అవసరమైతే ఈ
ఈ చెడు స్నేహం ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు మన దానికి దూరంగా ఉండాలంటే అవసరమైతే మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలట. అవసరమైతే చూడండి. దేనికి దూరంగా ఉండడం కోసం? దుస్సాంగత్యానికి దూరంగా ఉండాలి అనుకుంటే అవసరమైతే వ్యక్తి తన యొక్క దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలట. చూడండి. మరి అభక్తుడి యొక్క కార్యకలాపాలని శ్రీకృష్ణ భగవానుడు ఏమని నిర్వచిస్తాడంటే భగవద్గీతలో 18వ అధ్యాయం 25వ శ్లోకంలో ఏమంటాడంటే అతడు మోహంలో ఉండి కర్మ చేస్తాడు, శాస్త్ర నిర్దేశాలను పట్టించుకోడు, అతడికి భవిష్యత్తు బంధనం గురించినటువంటి ఎలాంటి బాధ ఉండదు, అతని యొక్క క్రూరత్వం అనేది ఇతరులకు దుఃఖాన్ని కలుగజేస్తుంది అంటాడు. ఇది దుష్టుడి యొక్క నిర్వచనం అనమాట. ఎవడంటే దుష్టుడంటే మోహంలో పనిచేస్తాడు, శాస్త్ర నిర్దేశాలను పట్టించుకోడు, భవిష్యత్తు బంధనం పట్ల అతనికి ఏమాత్రం పట్టింపు ఉండదు, అతని యొక్క క్రూరత్వం ఇతరులకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. అలాంటి వాడిని దుర్మార్గుడు అని చెప్పి అంటారు. మరి ఆ విధమైనటువంటి గుడ్డి లౌకికవాదులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే తమో గుణంలో జీవిస్తూ ఉంటారో అలాంటి వారి యొక్క సాంగత్యం అనేది ఆధ్యాత్మిక జీవితానికి మరణం వంటిది అని చెప్పి అంటున్నారు. అలాంటి వారితో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? ఆధ్యాత్మిక జీవితం ఖతం, హోజాయిగా అయిపోతుంది. మరి ఇదే శ్లోకంలో కొద్దిగా మార్పుతో మరొక ప్రచురణలో ఏం చెప్పబడిందంటే ఈ శ్లోకంలో శకటము అనే పదం ఏదైతుందో దానికి శృంగిణాం దశహస్తేన అని చెప్పి ఉందట. చూడండి, శృంగిణాం దశహస్తేన అంటే కొమ్ములు ఉన్నటువంటి వాటికి 10 హస్తాల దూరంలో ఉండాలని చెప్పబడింది. కొమ్ములున్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి 10 హస్తాల దూరంలో ఉండాలని చెప్పబడింది. ఇది 7వ శ్లోకం. తర్వాత 8. హస్తి హ్యంకుశమాత్రేణ వాజీ హస్తేన తాఢ్యతే శృంగి లగుడహస్తేన ఖడ్గహస్తేన దుర్జన అని చెప్పుకుంటున్నారు. చూడండి, హస్తి హ్యంకుశమాత్రేణ వాజీ హస్తేన తాడ్యతే శృంగి లగుడహస్తేన ఖడ్గహస్తేన దుర్జన అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు? ఏనుగుని అంకుశంతో నియంత్రించండి. అంకుశం చూసారు ఎప్పుడైనా ఎలా ఉంటుంది? ఇలా సూటిగా ఉండి ఇలాగా ఇటు రింగులు తిరుగుంటుంది. ఏనుగుని అంకుశంతో నియంత్రించాలి, గుర్రాన్ని లెంపకాయతో నియంత్రించాలట. అందుకే మనం చూసేవాడు మన గుర్రం సవారీ చేసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ కొడుతున్నాడు, ముఖం మీద కొడుతున్నాడు. చూసారు ఎప్పుడైనా? తాడు పెట్టి ముఖం మీద కొడుతున్నాడు. కాబట్టి ఏమంటున్నారు? ఏనుగుని అంకుశంతో నియంత్రించాలి, గుర్రాన్ని చెంపపెట్టుతో నియంత్రించాలి, అలాగే కొమ్ములున్నటువంటి జంతువుని కర్ర చూపించి నియంత్రించాలి, వెధవని ఖడ్గంతో నియంత్రించాలి అని చెప్పుకుంటారు. ఎవరెవరిని ఎలా నియంత్రించాలి? ఏనుగుని అంకుశంతో నియంత్రించాలి, గుర్రాన్ని లెంపకాయ పెట్టి నియంత్రించాలి, కొట్టి నియంత్రించాలి, కొమ్ములున్నదాన్ని కర్ర చూపించి నియంత్రించాలి, వెధవని ఖడ్గంతో నియంత్రించాలట. చూడండి, భాష్యం చెప్తున్నారు. చాణక్య పండితుడు పూర్వ శ్లోకం యొక్క ఆలోచనను ఇక్కడ కొనసాగిస్తున్నాడు. ఏమంటాడంటే ఒకవేళ మీరు వెధవ ఉన్నటువంటి దేశాన్ని వదిలిపెట్టలేకపోతే అప్పుడు ఏం చేయాలట అంటే వాడికి ఖడ్గాన్ని చూపించాలట. అర్థం కదా? దుర్మార్గుడు అనేటువంటి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతే ఆ దుర్మార్గుడికి కత్తి చూపించాలంటున్నారు. భర్తృహరి చెబుతాడు. ఏమంటాడంటే ఏమంటున్నాడంటే ఒక మొసలి యొక్క దవళ్లలో ఇరుక్కున్నటువంటి నగను బలవంతంగా తీయడం సాధ్యమవుతుందేమో అంటున్నాడు. ఏమంటున్నాడు? మొసలి మూసేసింది అనుకో, దాన్ని ఎలా తీస్తాం? 2 చేతులతో పట్టుకుని తీయగలమా? తీయలేం. దానికి ఏమంటున్నాడంటే అలాంటి మొసలి యొక్క దవళ్ల మధ్యలో ఉన్నటువంటి నగనైనా సరే బలవంతంగా మనం తీయొచ్చేమో, అలాగే సముద్రం యొక్క కల్లోలభరితమైనటువంటి తరంగాలను కూడా ఈది వేయొచ్చేమో, లేదా చివరికి ఒక పుష్పానికి బదులుగా కోపంతో ఉన్నటువంటి ఒక సర్పంతో మన తలకి అలంకరణ చేసుకోవచ్చేమో, కానీ
ఒక మోసపూరితమైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి మూర్ఖుణ్ణి సంతృప్తిపరచడం మాత్రం సాధ్యం కాదని చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ సాధ్యమవుతాయేమో కానీ ఒక మోసపూరితమైనటువంటి దుష్టుడైనటువంటి మూర్ఖుణ్ణి మాత్రం సంతృప్తిపరచడం సాధ్యం కదట. అది ఇక్కడ చెప్తున్నాడు 9వ శ్లోకం. తుష్యంతి భోజనే విప్ర మయూరా గణగర్జితే సాధవ పరసంపత్తౌ ఖలాహ పరవిపత్తిషు. చూడండి, తుష్యంతి భోజనే విప్ర మయూరా గణగర్జితే సాధవ పరసంపత్తౌ ఖలాహ పరవిపత్తిషు అన్నారు. ఏమంటున్నారంటే బ్రాహ్మణులు చక్కటి భోజనంతో సంతృప్తి చెందుతారట. అలాగే మయూరములు ఉరుము శబ్దంతో సంతృప్తి చెందుతాయట. మయూరములు అంటే నెమళ్ళు ఉరుము శబ్దంతో సంతృప్తి చెందుతాయట. సాధువులు ఇతరుల యొక్క సంపత్తిని చూసి సంతృప్తి చెందుతారట. దుష్టుడు ఇతరుల యొక్క దుఃఖాలను చూసి సంతృప్తి చెందుతారట. ఏం చెప్పాడు చెప్పండి. చక్కటి భోజనంతో సంతృప్తి చెందుతాడు. తర్వాత ఉరుము శబ్దాన్ని విని ఇతరుని సాధువులేమో సంపత్తిని తెచ్చి నిద్రొస్తున్న భక్తులేమో ప్రవచనం ముగియడం చూసి ఆనందిస్తారు. భాష్యం. కాబట్టి ఈ భూమిపై మనం చూస్తే ఈ భూమి అనేటువంటి వేదికపై అనేక రకాల జీవులు అవి జన్మిస్తూ ఉంటాయి. మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతరుల యొక్క వైభవం ముందు వాళ్ళు కూడా మెరుస్తారట. అయితే అసూయాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒడిలిపోతారట. చూడండి ఏమంటున్నారు అంటే ఇతరుల యొక్క విజయం యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో, ఇతరుల యొక్క విజయం యొక్క తేజస్సులో మంచి వాళ్ళు మెరుస్తారట. అంటే ఎప్పుడైనా వెలుగులోకి వెళ్తే ఏమవుతుంది? వెలుగులోకి పోయి మెరిసే వస్తువుని వెలుగులో పెడితే ఏమవుతుంది? ఇంకా మెరుస్తుంది. అలాగే ఇతరుల యొక్క విజయం యొక్క వెలుగు ఏదైతే ఉంటుందో అందులో మంచి వాళ్ళు మెరుస్తారట. కానీ అసూయాపరులు ఒడిలిపోతారట. భారతదేశంలో ఈ మయూరాలు ఏం చేస్తాయంటే అన్నీ కలిసి గుంపుగా ఈ వర్షాకాలం ఆరంభంలో అవి నృత్యం చేస్తూ ఉంటాయి. ఇది అద్భుతమైనటువంటి దృశ్యంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ నెమళ్ళ యొక్క అరుపుని మేఘో అని చెప్పంటారట. మేఘో అంటే నెమలి అరుస్తుంది కదా, ఎలా అరుస్తుంది నెమలి? మేఘో 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 అని అరుస్తుందట. అంటే దాని అర్థం ఏంటంటే మేఘో అంటే ఓ మేఘమా రా అని అర్థం అంట. దాని యొక్క అరుపుకి అర్థం, నెమలి యొక్క అరుపుకి అర్థం ఏమిటి? మేఘమా రా అని చెప్పి అర్థం అని చెప్పి. 10వ శ్లోకం. అనులోమేన బలినం ప్రతిలోమేన దుర్జనం ఆత్మతుల్య బలం శత్రుం వినయేన బలేన వా. అనులోమేన బలినం ప్రతిలోమేన దుర్జనం ఆత్మతుల్య బలం శత్రుం వినయేన బలేన వా అని చెప్పుకుంటారు. లొంగడం ద్వారా బలవంతుడితో సంధి చేసుకోవాలట. చూడండి, లొంగడం ద్వారా బలవంతుడితో సంధి కుదుర్చుకోవాలి. అలాగే వ్యతిరేకత చూపడం ద్వారా దుష్టుడిని మనం ఓదార్చవచ్చట. చూడండి, వ్యతిరేకించడం ద్వారా అంటే వాడికి సవాలు విసరడం ద్వారా దుష్టుణ్ణి శాంతింపు చేయొచ్చట. చూడండి, లొంగడం ద్వారా మనం లొంగితే బలవంతుడు శాంతిస్తాడు. ఎప్పుడైతే మనం
సవాల్ విసురుతామో అప్పుడు దుష్టుడు శాంతిస్తాడట. లేకపోతే వాడు దుష్టత్వానికి అడ్డు ఉండదనమాట. అది ఇది అంటుంటాడు. నువ్వు కూడా ఏంట్రా అన్నావు అనుకో, అప్పుడు వాడు శాంతిస్తాడనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అలాగే శత్రువు అంటే మీతో సమానమైనటువంటి బలం ఉన్నటువంటి శత్రువుని గౌరవంతో కానీ లేదా బలంతో కానీ వారిని శమింపజేయాలి అని చెప్పుకుంటున్నారు. శత్రువుని మాత్రం భాష్యం చెప్తున్నారు. దుర్జనుడితో ఏ విధమైనటువంటి స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేసినా అది దుఃఖంలోనే ముగుస్తుంది అని చెప్తున్నారు. అందుచేత చాణక్య పండితుడు ఉపదేశించేది ఏమిటంటే ఆ విధమైనటువంటి వ్యక్తుల్ని మనం వ్యతిరేకించాలట, ఎదుర్కోవాలి. ఎవరైతే సమానులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారు, అంటే మీతో సమానమైన బలం కలిగిన శత్రువుని ఏం చేయమంటున్నారు? గౌరవించడం ద్వారా కానీ లేదా బలం చూపించి కానీ వారిని శాంతింపజేయాలంటున్నారు. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే మనతో సమానులైన వారిని గౌరవించడం ద్వారా వారిని గౌరవించాలి, వారిని మనతో సమానమైన వారిని. కానీ ఒకవేళ పరిస్థితి ఒకవేళ వేరే విధంగా ఉంటే అప్పుడు మన యొక్క సంకల్పం ఎలా ఉందో వారికి చూపించాలి. ఇంగ్లీష్ పదం ఏదైతే ఉందో పాలిటిక్స్ అనేటువంటి పదం, అది పొలైట్ లేదా పాలసీ అనేటువంటి మూల పదాలకి సంబంధం ఉన్నది అని చెప్పుకుంటున్నారు. పొలైట్ అంటే ఏంటి? గౌరవంగా. పాలసీ అంటే ఏమిటి? విధానం అని అర్థం. వాటి వల్లనే దీనికి కూడా మూల రూపం ఉంది అని చెప్పుకుంటున్నారు. మరి ఈ మూడు పదాలకి పాలిటిక్స్, పొలైట్, పాలసీ అనే మూడు పదాలకి కూడా లాటిన్లో ఉన్నటువంటి పొలిటికస్ అనేటువంటి అదే మూలమైనటువంటి పదం, పొలిటికస్ అనేటువంటిది. అందుచేత రాజకీయాలు అంటే ఎల్లప్పుడూ కూడా చెత్త రాజకీయాలని అర్థం కాదు అని చెప్పి అంటున్నారు. చూడండి, పాలిటిక్స్ డజంట్ ఆల్వేస్ మీన్ డర్టీ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటే అందరూ కూడా ఏం ఆలోచిస్తారు? చెత్త రాజకీయాలనే వస్తాయి. కానీ వాస్తవానికి రాజకీయం అనేటువంటి దానికి మూల పదం అంటే ఇంగ్లీష్లో పాలిటిక్స్ అంటే అది గౌరవప్రదంగా వ్యవహరించడం అనే మూల పదాన్ని కలిగి ఉంది అని చెప్పుకుంటున్నారు. మరి గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి చాణక్య పండితుని యొక్క జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటంటే తెలివైనటువంటి వ్యక్తి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడు. దానికి అనుగుణంగా అతడు ప్రణాళిక వేస్తాడు. ఎందుకంటే తన యొక్క చూడండి ఏం చేస్తారంటే తెలివైనటువంటి వ్యక్తి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? తన యొక్క ప్రయోజనాన్ని సాధించడం కోసం తదనుగుణంగా అతడు ఒక ప్రణాళిక వేసుకుంటాడు అని చెప్పి అంటున్నాడు. అలా వేసుకున్నట్లయితే చాలా కొద్దిపాటి మనకి వ్యతిరేకత ఎదురవుతుంది. వీలైనంత తక్కువ వ్యతిరేకతతో మనం మన ప్రణాళికను సాధించవచ్చు. మరి అతడు ఏ విధంగా ముందుకెళ్తాడనే దేనిపై ఆధారపడి ఉంటుందంటే అతడు ఎవరితో వ్యవహరించాల్సి వస్తుందో వారి యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పి అంటున్నారు మన విజయం అనేటువంటి 11వ శ్లోకం. బాహువీర్యం బలం రాజ్ఞో బ్రాహ్మణో బ్రహ్మవిద్బలి రూపయౌవన మాధుర్యం స్త్రీణాం బలమనుత్తమం. బాహువీర్యం బలం రాజ్ఞో బ్రాహ్మణో బ్రహ్మవిద్బలి రూపయౌవన మాధుర్యం స్త్రీణాం బలమనుత్తమం అని చెప్పుకుంటున్నారు. చూడండి, రాజు యొక్క వీరత్వం అతని యొక్క బాహుబలంలో ఉంటుందట. రాజు యొక్క వీరత్వం అతని యొక్క బాహుబలంలో ఉంటుంది. బాహుబలం అంటే ఖండబలంలో ఉంటుంది, భుజబలంలో ఉంటుంది. బ్రాహ్మణుని యొక్క శక్తి అతని ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉంటుంది. స్త్రీ యొక్క శక్తి తన యొక్క రూపయౌవనంలో ఉంటుంది. స్త్రీ యొక్క శక్తి ఆమె యొక్క ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఆమె యొక్క యవ్వనంలో, ఆమె యొక్క మాధుర్యంలో, ఆమె యొక్క రూపంలో ఉంటుందట స్త్రీ యొక్క శక్తి. భాష్యం. ఇక్కడ రాజు యొక్క లక్షణాలు, బ్రాహ్మణుని యొక్క లక్షణాలు, స్త్రీ యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. కానీ ఇందులో చెప్పబడిన వాటిలో కేవలం బ్రాహ్మణుని యొక్క లక్షణాలు మాత్రమే ఎల్లకాలం ఉంటాయట. అదే కదా, బ్రాహ్మణుని యొక్క లక్షణాలు మాత్రమే చిరకాలం ఉంటాయి.
ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉండదు. ఆ? ఆ, మరి ఈ ఇసుక నుండి కొట్టుకెళ్ళిపోయినటువంటి ఏవైతే ఆ, అస్థికలు ఏవైతే ఉంటాయో అవి వాటిని చూసి ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ఊహాగానాలు చేస్తూ ఉంటారట. అయితే ఈలోపు కొత్త రాజ్యాలు పైకొస్తుంటాయి. అలాగే పాతవన్నీ కూడా విధి యొక్క గతిలో కలిసిపోతూ ఉంటాయి. ఇలాగ అన్నీ కూడా కాలగతిలో అన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి. ఏదైతే ఆరంభం అవుతుందో అది ముగిసిపోతుంది. చివరికి గొప్ప నాగరికతలు ఏవైతే ఉన్నాయో భూమిపైన అవి కూడా ముగిసిపోయాయి. కాలగమనంలో అన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. మరి చరిత్ర వీటన్నిటిని కూడా నమోదు చేసింది. మరి మన ఆధునికమైనటువంటి ఈ ఇంధన ఆధారితమైనటువంటి సమాజం ఏదైతే ఉందో, దేనిపై అయితే మనం పూర్తి విశ్వాసం ఉంచామో అది కూడా చరిత్ర నమోదు చేస్తుంది. అది కూడా కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోతుంది అని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం ఏంటిది? ఇంధన ఆధారితమైనటువంటి సమాజం, అంటే ఆయిల్ బేస్డ్ సొసైటీ. మనం దేనిపైన అయితే మనం మరీ ఎక్కువగా విశ్వాసం పెట్టుకున్నామో అది కూడా మట్టిలో కలిసిపోవడం చరిత్ర నమోదు చేస్తుంది అంటున్నారు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని కలిసినటువంటి ఒక అతిథి ఏమన్నాడంటే, అమెరికా యొక్క సంపద ఎల్లకాలం ఉంటుంది అని అన్నాడట ప్రభుపాదుల వారి దగ్గర. ప్రభుపాదుల వారు అని నవ్వి, అంటే ఎగతాళిగా నవ్వి ఆయన ఏమన్నారంటే, దానికి ఏం భరోసా లేదన్నారట. పెర్సీ బిష్ షెల్లీ అనేటువంటి ఒక కవి దీని గురించి ఓజిమాండియాస్ అనేటువంటి ఒక రచనలో తెలియజేశాడట. ఏమనంటే చూడండి, ఐ మెట్ ఏ ట్రావెలర్ ఫ్రమ్ ఎన్ యాంటిక్ ల్యాండ్. చూడండి, అంటే ఒక విలక్షణమైనటువంటి దేశం నుండి నేను ఒక యాత్రికుడిని కలిశాను. అది ఒక పద్యంలాగా రాశాడు. ఆ యాత్రికుడు ఏమన్నాడట, 2 vast and trunkless legs of stone stand in the desert అన్నాడట. అంటే ఎడారిలో 2 చాలా పెద్ద మొండెం లేనటువంటి రాతి కాళ్ళు ఎడారిలో నిలబడి ఉన్నాయి అని పడినాడు. 2 పెద్ద మొండెం లేనటువంటి రాతి కాళ్ళు ఎడారిలో నిలబడి ఉన్నాయని చెప్పాడట. వాటి దగ్గర ఇసుక మీద సగం మునిగినటువంటి ఒక ఏముందట చూద్దాం. ఈ పదం ఏంటో చూడాలి డిక్షనరీలో. ఏమంటున్నాడు అతను? ఒక విలక్షణమైనటువంటి దేశం నుండి వచ్చినటువంటి ఒక ప్రయాణికుడు ఏమన్నాడట, 2 పెద్ద మొండెం లేనటువంటి రాతి కాళ్ళు ఇసుకలో ఉన్నాయి ఎడారిలో. వాటి దగ్గరలో ఇసుక మీద సగం మునిగినటువంటి ఒక చెల్లా చెదురైపోయినటువంటి ఒక తల ఉంది అని చెప్పన్నాడట. ఆ తల ఏదైతే ఉందో దాని యొక్క నలిగినటువంటి పెదం ఉందట దానికి. అండ్ స్నీర్ ఆఫ్ కోల్డ్ కమాండ్, ముఖం అంతా కూడా చల్లబడిపోయినట్టుగా ఉంది. చూడండి, టెల్ దట్ ఇట్స్ స్కల్ప్చర్ వెల్ దోస్ ప్యాషన్స్ రీడ్. అంటే ఇది తెలుగులో పూర్తిగా అనువాదం చేయడం కష్టం పద్యం. విచ్ ఎట్ సర్వైవ్ స్టాంప్డ్ ఆన్ దోస్ లైఫ్లెస్ థింగ్స్, ద హ్యాండ్ దట్ మోక్డ్ దెమ్ అండ్ ద హార్ట్ దట్ ఫెడ్. And on the pedestal 3 words appear, my name is Ozymandias, king of kings. Look on my works, mighty and despair. Nothing beside remains, round the decay of that colossal wreck, boundless and bare, the lone and level sands stretch far away. అన్నాడు. దీనికి సారం ఏమిటంటే, ఏది కూడా నిలవదు, అన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పడం. కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఏకైక ఆశ ఏమిటి అంటే, ఏమంటారు దాన్ని, మెరుపు తీగ లాంటిది. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో మనకి ఆశను కలిగించే ఒకే ఒక్కటి ఏమిటంటే బ్రహ్మ విద్య అని చెప్పి అంటారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది బ్రాహ్మణుని యొక్క బలము. ఎవరికైతే
ఈ సర్వవ్యాపకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి అంటే బ్రహ్మము గురించి తెలుసో, ఉం? అంటే మరి ఈ బ్రహ్మము యొక్క మూలం ఏమిటి? శ్రీకృష్ణుడు. ఇది తెలిసినటువంటి వాడిని బ్రాహ్మణుడు అని చెప్పంటారు. అంటే బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ, అంటే సర్వవ్యాపక పరబ్రహ్మమునకు మూలమైనటువంటి కృష్ణుని గురించి తెలిసిన వాడిని ఏమంటారు? బ్రాహ్మణుడు అని అంటారు. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడం ఒక్కటే ఆ, ఈ చెల్లా చెదురైపోయినటువంటి బద్ధజీవి ఎవరైతే ఈ ముల్లోకాల్లో దిక్కు మొక్కు లేక అటు ఇటు తిరుగుతున్నాడో వాడిని రక్షించగలిగినటువంటిది ఏమిటంటే ఒకే ఒకటి కృష్ణ చైతన్య సముపార్జన. ఆ, ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన మన యొక్క దివ్యమైనటువంటి ఈ భక్తి సాక్షాత్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఏకైక ఆస్తులు. వాటిని మాత్రమే మనం ఈ జీవితం నుండి మనం మరుసటి జీవితానికి తీసుకువెళ్ళగలం. ఏమిటది? ఎక్కడి వరకు తీసుకెళ్ళమంట దీన్ని? భగవంతుని యొక్క స్వధామంలో ఆయన యొక్క నిత్య సేవ వరకు ఇది మాత్రమే మనతో వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఏమిటది? మన యొక్క కృష్ణ చైతన్యం. అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 12వ శ్లోకం. నాత్యంతం సరళైర్భావ్యం గత్వా పశ్యవనస్థలీం ఛిద్యంతే సరళాస్తత్ర కుబ్జాస్తిష్ఠంతి పాదపాః. చూడండి, నాత్యంతం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీం ఛిద్యంతే సరళాస్తత్ర కుబ్జాస్తిష్ఠంతి పాదపాః అని చెప్పన్నారు. చూడండి, ఇక్కడే ఉన్నారండి. చూడండి, డు నాట్ బి వెరీ అప్రైట్ ఇన్ ఎవర్ డీలింగ్స్. చూడండి, అంటే మీ యొక్క వ్యవహారాలలో మరీ ముక్కుసూటిగా ఉండొద్దు. ఇక్కడ చెప్తున్నారు, మీ యొక్క వ్యవహారాల్లో మరీ ముక్కుసూటిగా ఉండొద్దు. ఎందుకంటే మీరు అరణ్యానికి వెళ్ళి చూసినట్లయితే నిటారుగా ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికివేయబడతాయి, వంకరగా ఉన్న వాటిని వదిలేస్తారని చెప్పి అంటున్నాడు. అర్థం కదా ఏం చెప్తున్నాడు? మీ యొక్క వ్యవహారాలలో మరీ ముక్కుసూటిగా ఉండొద్దు. ఎందుకంటే అరణ్యానికి వెళ్ళి చూస్తే నిటారుగా ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికివేయుడి కనిపిస్తాయి, కానీ ఏవైతే వంకర టింకరగా ఉన్నవన్నీ కూడా వాటిని వదిలేస్తారు కొట్టకుండా అని చెప్పుకుంటున్నాడు. భాష్యం ఏం చెప్తున్నారంటే ఇది నీతి శాస్త్రం యొక్క అత్యావశ్యకమైనటువంటి విషయం. చూడండి, అయితే చాణక్య పండితుని యొక్క శ్లోకాలలో అత్యంత ప్రముఖమైనటువంటి శ్లోకాలలో ఇది ఒకటట. అయితే ఈ శ్లోకం గరుడ పురాణం నుండి ఇది ఇక్కడ చెప్పబడింది అని చెప్పుకుంటున్నారు. గరుడ పురాణం నుండి ఇక్కడ ప్రస్తావన చేయబడింది. గరుడ పురాణం 1:114-50 నుండి. పూర్తిగా ముక్కుసూటిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు విలన్లుగా నిందించబడతారట. ఎవరి చేత? ఎవరైతే నిజాయితీ పరులుగా పైకి కనిపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మరీ ముక్కుసూటిగా ఉండేటువంటి వాళ్ళని విలన్లుగా పరిగణిస్తారట. అందుచేత బజారులో ఎప్పుడు కూడా పూర్తి అంటే పరిపూర్ణ సత్యసంధత కలిగి ఉండకూడదు. అంటే మిమ్మల్ని మోసగాడు అని పిలిచినా మీరు పట్టించుకోను అనుకుంటే తప్ప, లేదంటే బజారులో మరీ అంటే సమాజంలో మరీ ముక్కుసూటిగా మరీ సత్యసంధత కలిగి ఉండొద్దు అని చెప్పి అంటున్నారు. మరీ పరిపూర్ణత సత్యసంధత కలిగి ఉండొద్దు. ఎందుకంటే నువ్వు మరీ పరిపూర్ణమైన సత్యసంధత కలిగి ఉంటే నిన్ను మోసగాడని పిలుస్తారు అందరూ కూడా. పట్టించుకోనంటే నువ్వు ఉండొచ్చు ఆ విధంగా అంటున్నారు. కాబట్టి తెలివైనటువంటి వారు అంటే ఎవరైతే ఈ రాజకీయ పరిజ్ఞానంలో జ్ఞానం కలిగినటువంటి వారికి తెలిసిన విషయం ఏంటంటే విరక్కుండా ఎలా వంచాలో తెలుసట. చూడండి, అర్థమవుతుంది కదా? విరక్కుండా వంచడం తెలిసి ఉండాలట. ఎవరికి? రాజనీతిజ్ఞత అందులో నేర్చుకునేటువంటి వాళ్ళకి విరక్కుండా వంచడం తెలిసి ఉండాలని చెప్పుకుంటున్నారు. మరి ఇదే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి పాఠం కూడా. ఎప్పుడైతే
ఈ విధంగా కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడిని ఓడించాలో వివరించినప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇదే బోధించాడని చెప్పుకుంటున్నాడు. మహాభారతంలో ద్రోణపర్వంలో చెప్పబడింది దీని గురించి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కి జయ. శ్రీ చాణక్య పండితునికి జయ. శ్రీల ప్రభుపాదకి జయ. సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.